కృష్ణదాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈయన ఇస్కాన్ కి చెందిన ఓ సన్యాసి. ఇస్కాన్ అనేది కృష్ణతత్వాన్ని బోధించే ఓ భక్తి శాఖ. ప్రపంచమంతా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడి గురించి వీళ్లే ప్రచారం చేస్తుంటారని చాలా మందికి తెలుసు. ఈయన ఇస్కాన్ సన్యాసి మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ ఏర్పాటైన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్కు అధికార ప్రతినిధి కూడా. అలాంటి వ్యక్తినే దేశద్రోహం కేసులో బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ ఒక్క చర్యతో భారత్ సహా అనేక దేశాలు ఆగ్రహానికి కారణమైంది. ఓ ఆధ్యాత్మిక గురువుకే ఈ పరిస్థితి వస్తే సామాన్యుల సంగతేంటి? అసలు ఎవరి చిన్మయ్ కృష్ణదాస్? బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? హిందువులు సేఫేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మన దేశంలో మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హిందువులే. కానీ బంగ్లాదేశ్లో మాత్రం హిందువులు మైనారిటీలు. దేశ జనాభాలో వారి జనాభా దాదాపు 8%. నిన్న మొన్నటి వరకు షేక్ హసీనా రూలింగ్ పై తిరగబడిన బంగ్లాదేశ్ ముస్లింలు ఇప్పుడు హిందువులను టార్గెట్ చేశారు. వరుస దాడులతో హిందువులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. దీనంతటికీ కారణం భారత్పై అక్కడి ప్రజలకు రోజురోజుకు పెరిగిపోతున్న విద్వేషమని చెప్పాలి. కేవలం హిందువులనే కాదు, అతి కొద్ది సంఖ్యలో ఉండే బౌద్ధులు, జైనులపై కూడా దాడులకు తెగిస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దారుణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పటానికి ఇస్కాన్ మాంక్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టే ప్రత్యక్ష నిదర్శనం. దేశద్రోహం కింద ఆయన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో బంగ్లాలో హిందువులు బతకగలిగే సిచ్యువేషన్స్ కల్పించడం లేదన్న వాదన తెరమీదకు వచ్చింది. అక్టోబర్ 25న చివరిసారిగా ఏర్పాటైన ఓ ర్యాలీలో కృష్ణదాస్ హిందువుల హక్కుపై గట్టిగా తన గళాన్ని విప్పారు. అక్కడ కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ యూనుస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇదే ర్యాలీలో కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణతో ఆయనపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆయనతో మరో 18 మందిపై అదే కేసు పెట్టారు. వ్యూహాత్మకంగా ఈ నెల 26న ఢాకా ఎయిర్పోర్టులో కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కృష్ణదాస్ అరెస్టుతో బంగ్లాదేశ్లో మైనారిటీలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. తమపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టారు. మతపరంగా తమపైన చూపిస్తున్న వివక్షను బహిరంగంగానే ఎండగట్టారు. ఈ ఘర్షణల్లో ఓ ముస్లిం న్యాయవాది చనిపోవటంతో ఈ వివాదం మరింత ముదిరింది. కృష్ణదాస్ అరెస్ట్ను ఖండిస్తూ ఇస్కాన్ లేఖను విడుదల చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను కేంద్రం కూడా ఖండించింది. మతాన్ని, ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ చాలా తప్పు చేసిందని ఘాటుగానే స్పందించింది. బంగ్లాదేశ్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అక్కడి యువత రోడ్డున పడింది. దీంతో ఉపాధి కోసం పక్క దేశాలకు వలసలు పెరిగాయి. బంగ్లాదేశ్లో ఈ పరిస్థితులకు కారణం భారతేనని, గత ప్రధాని షేక్ హసీనా భారత్ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని యువతను రెచ్చగొట్టాయి భారత్ వ్యతిరేక శక్తులు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి తలదాచుకున్నారు. హసీనా తర్వాత అక్కడి మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దేశంలో పరిస్థితులు చక్కబడతాయని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నదే జరిగితే ఇంత హింస ఎందుకు? బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రోత్సాహిత విచ్ఛిన్న శక్తులు అక్కడి యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, హింసను ప్రేరేపిస్తున్నాయని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలు పెడితే ప్రధాని మోదీ, మొన్న ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు. అంతెందుకు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ప్రభావం చూపించాయి. తనకు హిందువులంటే చాలా ఇష్టమని, వాళ్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు. మరి బంగ్లాదేశ్పై ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయి? బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యంగా తమను తాము ప్రకటించాలనుకుంటోందా? అందుకోసం 91% ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి 7% కూడా లేని హిందువులపై దాడులు చేయిస్తుందా? ఇస్కాన్ నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు తమ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఉన్నత న్యాయస్థానంలో కోరటం వరకు బంగ్లాదేశ్ వేస్తున్న ప్రతి అడుగు అక్కడున్న హిందువులకు మాత్రం నరకం చూపిస్తోంది.